నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే. రాజ్ తరుణ్ జైలుకి వెళ్ళే ఛాన్స్ ఎంతవరకు ఉందంటారు? అసలు వెళ్తాడా జైలుకి? కాకపోతే జైలుకి వెళ్తే అంటే కోర్టుకి కావాల్సింది ఎవరినైనా పనిష్ చేయాలి అంటే వీళ్ళు పెట్టిన కేసు ఎంతవరకు అథెంటిక్, దానికి తగ్గ ఎవిడెన్సెస్ మెటీరియల్ ఎవిడెన్స్ అండ్ అలాగే ఇంకేమన్నా వాంగ్మూలాలు, ముఖ్యంగా మెటీరియల్ ఎవిడెన్స్ కూడా తీసుకుంటారు. ఆ ఎవిడెన్స్ ఓకే అనిపిస్తే శిక్ష ఖచ్చితంగా విధిస్తుంది. ఇప్పుడు ఈవిడ చెప్పేది ఏంటి, 11 సంవత్సరాలు నాతో కలిసి ఉండి పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు. కోర్టు చూస్తుంది నిజంగా 11 సంవత్సరాలు ఉన్నాడు, ఇదిగోండి దానికి తగ్గ ప్రూఫ్, మెటీరియల్ ఎవిడెన్స్. ఎస్, ఈయన 11 సంవత్సరాలు ఉన్నాడు, సో సహజీవనం చేశాడు. సో ఇక నష్టపోయింది అమ్మాయే కోర్టు దృష్టిలో, ఖచ్చితంగా అంతే. కోర్టు దృష్టిలోనే అంటే ఆవిడ ఎలాంటి మీదైనా కానీ, ఆమె సైకోనా శాడిస్టా మనకు అనవసరం. ఇంకా కోర్టు దృష్టిలో ఒక అమ్మాయి సహజీవనం చేస్తూ 11 సంవత్సరాలు ఉన్నాడు, ఆయన ఈమెను పెళ్లి చేసుకుంటా అని చెప్పి నమ్మించి మోసం చేశాడని ఈమె ఆరోపిస్తుంది. అది నిజమే, టిక్. ఆ తర్వాత నాకు 2 సార్లు అబార్షన్ చేయించాడు, ఇదిగోండి ఎవిడెన్స్. పలానా రోజు నన్ను ప్రెగ్నెంట్ అయ్యాను, ఆ టైంలో నేను ఇలా పిల్స్ తీసుకొని ఇది పోయాను, కావాలంటే నా టెస్ట్లు తీసుకొని నా మెడికల్ రిపోర్ట్ చూడండి, మెడికల్ ఎవిడెన్స్. అవును, ఈ అమ్మాయి 2 times అబార్షన్ అయ్యింది, అది కూడా మెటీరియల్ ఎవిడెన్స్. ఇతనే అని చెప్తుంది, కావాలంటే DNA టెస్టులు చేసుకోండి అని కూడా చెప్తుంది, కోర్స్. కానీ ఇక్కడ కూడా రుజువైంది కదా, 2 మెటీరియల్ ఎవిడెన్స్లు మ్యాచ్ అయిపోయాయి. సో పెళ్లి చేసుకుంటాను నమ్మించి గర్భవతిని చేసి మోసం చేశాడు. ఇది ఖచ్చితంగా ఇది కూడా ఒక టైప్ ఆఫ్ అత్యాచారం కిందకే వస్తుంది. అంటే లాస్ట్ టైం మొన్న సవరణలు జరిగిన తర్వాత కొత్తగా దీని గురించే ప్రస్తావించారు కూడా. మొన్న కోర్టు కొత్త సెక్షన్లు వచ్చాయి కదా, అప్పుడు కూడా ఏం చెప్పారంటే ఎవరైనా సరే అదేంటిది కామవాంఛను తీర్చుకోవడానికి పెళ్ళిళ్ళు చేసుకుంటే 10 ఏళ్ల జైలు శిక్ష ఉంటుంది, కఠినంగా భారీ జరిమానా ఉంటుంది అని కూడా మొన్న చెప్పారు. రీసెంట్ సవరణలు, కొత్త చట్టాలు 4-5 వచ్చాయి మొన్న దాంట్లో. సో ఇప్పుడు ఈయనని ఈ అకౌంట్లో పడేస్తారు. ఈయనకి అమ్మాయిల పిచ్చుంది, కావాలనే పెళ్లి చేసుకుంటాను నమ్మించి ఆమెను గర్భం చేసి వదిలేశాడు, అయ్యో పాపం ఆడపిల్ల అనే దానికి వచ్చేస్తుంది. సో ఖచ్చితంగా శిక్ష పడుతుంది. దానికి తగ్గట్టు అది వీళ్ళు ఏదైనా అంటే ప్రజెంట్ ట్రయల్ నడుస్తుంది కొన్నాళ్ళు, నేరం రుజువు అయితే అప్పటికి శిక్ష పడుతుంది. ఈలోపు వీళ్ళు ఏమైనా సమర్పించుకుంటే సమర్పించుకోవాలి, లేదా కాంప్రమైజ్ అయితే అవ్వాలి, లేదా సరేనండి పెళ్లి చేసుకుంటాను అని చెప్పి కూడా చేసుకోవాలి, ఇంతే. ఇంకోటి, దీంట్లో ఆయనకు శిక్ష పడకపోవచ్చు కూడా. కోర్టు దృష్టిలో ఏంటి, మేము ఆరోపించేది నాకు వాడు కావాలి అని పెళ్లి, సరేనండి మేముండే తాళి కట్టేస్తానని చెప్పి కూడా తాళి కట్టచ్చు, నష్టం వదిలేస్తుంది, శిక్షే ఉండదు. ఇంకా సరే నువ్వు తాళి కట్టినంత మాత్రం కలిసి ఉంటావా, ఉండలేవుగా. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత శిక్ష ఉండదు అంటే ఏమైనా చేస్తారు, బట్ మెటీరియల్ ఎవిడెన్స్తో శిక్ష పడే అవకాశం అయితే ఉంది 100%. అండ్ నెక్స్ట్, ఈయన నేనే కాదు పలానా వాళ్ళతో తిరుగుతున్నాడండి, ఇదిగోండి చాటింగ్, మళ్ళీ మెటీరియల్ ఎవిడెన్స్. సరే దీన్ని అంటావా, అది నా చాటింగ్ కాదండి, అది వీళ్ళు మార్ఫింగ్ చేశారు, ఫొటోస్ నెంబర్స్ AI టెక్నాలజీ సృష్టించారని చెప్పుకుంటాడు, అక్కడ శిక్ష పడదు, దాన్ని చింపేయచ్చు. ఓకే. ఈయన ఇదిగోండి నన్ను తిట్టిన బూతులు వాయిస్ చూడండి, తిడతాడు, ఆమె కూడా నన్ను తిట్టింది, అవన్నీ మనకు అనవసరం. ఇంకా ఈవిడ కేసు పెట్టింది, ఎందుకు పెట్టింది, నన్ను మోసం చేశాడు, దానికి ఇది అటాచ్ చేస్తారు, వింటారు వాయిస్, ఏమే ఓసే ఏది అని చెప్పిన బూతులు కూడా కొన్ని ఉన్నాయి, దానికి ఇంకో మెటీరియల్ ఎవిడెన్స్. అంటే ఆ వాయిస్ చూసారా, ఫోన్లోనే ఇంత తిట్టాడు, శారీరకంగా నన్ను చాలా వేధించేవాడు, నన్ను సిగరెట్లతో కాల్చేవాడు, రోజు గిల్లేవాడు, జుట్టు బీకి గోడకేసి కొట్టేవాడు, 100 చెప్తుంది. ఇంకా ఆ తర్వాత కూడా ఈయనకు సినిమా వాళ్ళ పరిచయాలు ఉన్నాయండి, నన్ను వాళ్ళతో వెళ్ళు వీళ్ళతో వెళ్ళు అని ప్రేరేపించేవాడు, నేను ఒప్పుకోలేదు, అందుకే అదేంటిది నన్ను హింసించేవాడు అని చెప్తుంది. ఇక అన్నీ నమ్ముతూ ఉంటుంది కోర్టు. 3 మెటీరియల్ ఎవిడెన్స్లు వచ్చాయిగా, ఇంకా నువ్వేం చెప్పినా చెల్లుద్ది. ఇలాంటివి చెప్పడంలోనే ఈ పిల్ల దిట్ట, మళ్ళీ ఇంకేంటి రాసిన శిక్ష పడుద్దిగా. కానీ అతనికి ఈమె వల్ల శిక్ష పడొచ్చేమో, కానీ జైలుకి వెళ్ళి వచ్చినంత మాత్రాన ఆయన నిజంగా నేరం చేసినట్టు కాదు. అయితే ఇవాళ హైకోర్టుకు వెళ్ళి ముందస్తు బెయిల్ పిటిషన్ వేయటం కూడా జరిగింది, అది వాయిదా వేయటం కూడా జరిగింది. అంటే ముందస్తు బెయిల్ వచ్చే ఛాన్స్ ఏదైనా ఉంటుంది, ఇచ్చే ఛాన్స్ ఏమైనా ఉందంటారా? ముందస్తు బెయిల్ అంటే ఇక్కడ ఆరోపణ గట్టిగా ఉంది, ఆమె పెట్టుకున్న లాయర్ ఇంకా గట్టిగా ఉన్నాడు. ఓకే, మంచి లాయర్నే పెట్టుకుంది ఈ విషయంలో. ఆయన మంచి అంటే ఇప్పుడు ఆయన ఒక జడ్జి స్థాయి లాయరే, అంత ఎక్స్పీరియన్స్ ఉన్న లాయరే.
ఓకే. ఇట్లాంటి కేసులు డీల్ చేయడంలో. సో తిమ్మిడి బమ్మిడి ఏదేదో చేసేస్తాడు. ఆయనకి ఎవిడెన్స్లు, ఇప్పుడు వీళ్ళ దగ్గర మెటీరియల్ ఎవిడెన్స్లు ఉన్నాయి, అవి చాలా కీలకం కదా కోర్టుకి. ఓకే. కాదండి అని ఆయన ఏం చెప్పుకుంటే ఇక్కడ చెల్లవు. ఫస్ట్ 11 ఏళ్ళు ఉన్నావా, ఉన్నాను, అంతే, కట్, ఇంకా నువ్వు మాట్లాడడానికి లేదు. 2 సార్లు అబార్షన్ చేయించావు, అబార్షన్ ఇన్ సెన్స్ పిల్స్ వేసారు అంతే, అబార్షన్ కాదండి, సింపుల్గా ఏంటిది ఏదో పిల్స్ వేసుకొని ప్రెగ్నెన్సీ పోగొట్టుకున్నారు. అవునా, అవును, కలిసి ఉన్నప్పుడు జరిగిందండి, దట్స్ ఆల్. ఇంకెక్కడ నువ్వు ఇంకేం మాట్లాడినా ఈ వాయిస్ నీదేనా, అవునండి, ఇంకా అక్కడ ఎక్స్ట్రాలు అడగరు జడ్జిమెంట్ ముందు, ఇంతే అడిగేది, ఈ వాయిస్ నీదేనా, లేదండి నా గొంతు కాదు మార్ఫింగ్ చేశారని ఏదైనా చెప్పినా సరే మళ్ళీ దాన్ని ఇంకో టెస్ట్కి పంపిస్తే ఈయనదే అని తేలితే మళ్ళీ శిక్ష పడే అవకాశం ఉంటుంది. సరే ఈయనదే, అవునండి నాదే, కథ ఓకే, తేలిపోయింది ఇతనే, ఇంకా వాదిస్తూ ఉంటారు, ఎక్స్ట్రాలు అటాచ్ చేస్తూ ఉంటారనమాట. గృహహింస, అత్తమామలు కూడా వేధించేవాళ్ళు, తరచూ ఫోన్ చేసి తిట్టేవాళ్ళు, మా అత్త అయితే వీపు మీద రాచి రంపాన పెట్టేది, ఒకసారి వాత పెట్టింది, ఇలాంటివన్నీ చెప్తారు.